నమస్తే, వెల్కమ్ టు బిసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వాణిజ్య పన్నులు 100% వసూలు చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఈ నెల 18 నుండి ప్రారంభం కానున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. అధ్యక్షులు కొత్తమాసు సత్యనారాయణ. రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశాన్ని విజయవంతం చేయాలి. మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు. వాణిజ్య పన్నులు 100% వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. వాణిజ్య పన్నుల వార్షిక ప్రణాళికపై అనుబంధ శాఖల అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. చట్టబద్ధంగా వాణిజ్య పన్నులు వసూలు పక్కాగా జరగాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వాణిజ్య పన్నుల వసూల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి 116.83 కోట్లు లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో జిల్లాకు రావాల్సిన పన్నులు వసూలు చేయకపోవడం ఏమిటని కలెక్టర్ అధికారులను నిలదీశారు. పన్నుల రూపంలో జిల్లాకు 94.22 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం ద్వారా లక్ష్యాలు చేరుకోలేకపోవటం సరైన పద్ధతి కాదన్నారు. ప్రొఫెషనల్ పన్ను గత ఆర్థిక సంవత్సరంలో 4.53 కోట్లు వసూలు చేయాలని లక్ష్యం కాగా కేవలం 3.59 కోట్లు వసూలు అయిందన్నారు. బాపట్ల డివిజన్ పరిధిలో 190 మంది, చీరాల డివిజన్ పరిధిలో 174 మంది మాత్రమే ప్రొఫెషనల్ పన్ను చెల్లింపులపై ఆరా తీశారు. వాణిజ్య పన్నులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో చట్టబద్ధంగానే గుత్తేదారుల నుంచి పన్నులు వసూలు చేయాలన్నారు. అలాగే మండల స్థాయిలో జరిగే అభివృద్ధి, వివిధ నిర్మాణ పనులకు ఖచ్చితంగా పన్నులు వసూలు చేయాలన్నారు. ఇందుకొరకు ఆయా శాఖల అధికారులు, బ్యాంకులు సమన్వయంతో సహకరించాలన్నారు. ప్రైవేటు వైద్యశాలలు, వాణిజ్య సంస్థల నుంచి లక్ష్యం మేరకు పన్నులు వసూలు చేయాలన్నారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం ఉండరాదని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. వాణిజ్య పన్నులు చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్న ట్రక్ను సీజ్ చేశామని కలెక్టర్కు వివరించారు. ఈ ట్రక్కును ఒక గోదాంలో భద్రపరచగా సదరు ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సంబంధిత ఘటనపై స్పందించిన కలెక్టర్ బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారిని గ్లోరీ, డిపిఓ ప్రభాకర్, డిఎల్ఎం శివకృష్ణ, కమిటీలోని ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో పిట్లవానిపాళ్యం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించామని పిట్లవానిపాళ్యం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు తెలియజేశారు. ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి తమ సత్తా చాటారని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు రాణించడం చాలా సంతోషకరమన్నారు. పిట్లవానిపాళ్యం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం 61 మంది విద్యార్థులకు గాను 32 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ 68 మంది విద్యార్థులకు గాను 49 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విభాగంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పిట్లవానిపాళ్యం 6వ స్థానం సాధించినట్లు వివరించారు. బైపీసీ విభాగంలో ఎం జ్యోతిశ్రీ 1000 మార్కులకు గాను 981 మార్కులు, ఎంపీసీ విభాగంలో పి వెంకటరమణ 1000 మార్కులకు గాను 886 మార్కులు, హెచ్ఎస్సీ విభాగంలో ఎస్ ఉదయలక్ష్మి 1000 మార్కులకు గాను 752 మార్కులు, వృత్తి విద్యా కోర్సులో ఏ చందనశ్రీ 1000 మార్కులకు గాను 852 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొందినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జీకే జుబేర్, అధ్యాపకులు కె నాగేశ్వరరావు, వ్యాయామ అధ్యాపకులు శ్యామల, సుధాకర్ రెడ్డి, పార్వతి, రజిత, బాల, శాంతకుమారి, రాధారాణి, సుధారాణి, రాబర్ట్, వెంకటపయ్య, షమీం, అర్పిత, సువర్ణ, మంజరి, వేగేసిన రామకృష్ణంరాజు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పిట్లవానిపాలెం నందు 2026 సంవత్సరం మార్చి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమమైనటువంటి ప్రతిభ సాధించారు మా విద్యార్థులు. ఈ సందర్భంగా మా విద్యార్థుల్ని జిల్లాధికారి శ్రీ జీకే జుబేర్ గారు అభినందించారు. ఇందుకు ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం బాపట్ల జిల్లాలో పిట్లవానిపాలెం కళాశాల
6వ స్థానంలో నిలిచినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం అభివృద్ధిలో ముందులోనే ఉన్నాము. 2027 సంవత్సరంలో ఇంతకంటే ఇంకా మెరుగైన స్థాయికి తీసుకెళ్ళడం కోసం మేమందరం కూడా కృతనిశ్చయంతో కృషి చేస్తూ పిల్లలతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉన్నాం. మేము సాధారణమైన విద్యార్థులతో అసాధారణమైన ఫలితాలు సాధించాం. దానికి ఉదాహరణ ఈ సంవత్సరం బైపీసీ విభాగం నందు జిల్లా ఫస్ట్గా ఎం జ్యోతిశ్రీ 981 మార్కులు సాధించింది. ఇది కార్పొరేట్ కళాశాలలో ఫలితాలకు ధీటుగా మేము సాధించామని చెప్పడానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. ఇదే విధంగా కళాశాలని మా బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ జుబేర్ గారి సూచనలతోనూ సలహాలతోనూ రాబోయే సంవత్సరాల్లో మరింత అంకిత భావంతో కృషి చేసి అద్భుతమైన ఫలితాలు సాధిస్తానికి ముందుకు వెళతాము. గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రతి ఇంటికి సురక్షితమైన నీటిని అందించడమే జలధార ముఖ్య ఉద్దేశమని డ్వామాపీడి ఏవి విజయలక్ష్మి అన్నారు. కర్లపాళ్ల మండలం దుండివారిపాళ్యం పంచాయతీ వద్ద జలధార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ ప్రత్యేక అధికారి సుమంత్ కుమార్ అధ్యక్షత వహించగా విజయలక్ష్మి మాట్లాడుతూ ఇంకుడు గుంటలు గ్రామాల్లో చెరువుల తవ్వకాలు చేయటం వలన వర్షపు నీరు వృధా పోకుండా భూగర్భ జలాలు పెంపొందించుకోవచ్చన్నారు. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ భవిష్యత్తు తరానికి తాగునీరు ఎంతో ప్రాముఖ్యం కావున నీటి వృధాలను అరికట్టి జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మంజూర్ బాషా, ఇరిగేషన్ ఏఈ భరద్వాజ, ఏపీఓ శ్యామ్, విఆర్ఓలు యశ్వంతి, పోతురాజు, పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ జలధార జలహారతిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటర్ స్టాగ్నేషన్ అనేది గ్రామాల్లో చేసి త్రాగునీరు కానీ సాగునీరు కానీ మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రజలకు అందించాలంటే భూగర్భ జలాలన్నీ కూడా ఇంకిపోకుండా నిలుపుదల చేయాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు చెప్పినట్టుగా 3 అడుగుల నుంచి 6 అడుగుల లోపుగా 6 మీటర్ల లోపుగా 3 మీటర్ల నుంచి 6 మీటర్ల లోపుగా ఉండడానికి చర్యలు తీసుకోవాలి. మనం ఈ చర్యలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటరీ సిస్టంలో ఏంటంటే ఉన్న నీటిని ఫీల్డ్కి రైతులకి మనం అందజేసి సర్ఫేస్ వాటర్ని భూమి మీద ఉన్న వాటర్ని మనం యూటిలైజేషన్ చేసేస్తాము. ఎప్పుడు వస్తే వాటిని యూటిలైజేషన్ చేసి దాని ద్వారా పంటలు పండించుకుని ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటాము. సాగునీటికి సంబంధించి మనము ఏదైతే ఇరిగేషన్ పర్పస్ యూజ్ చేస్తున్నామో కానీ వచ్చిన దాన్ని యూటిలైజేషన్ చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ మరి చెరువుల్లో వాటిల్లో నిలుపుదల చేయాలి అని అంటే ఖచ్చితంగా అందరూ కూడా మరి ఇక్కడ ఉన్న చెరువులు ఏ స్థాయిలో ఉన్నాయి, అవి మంచినీటికి సంబంధించిన చెరువులు కానీ లేదు సాగునీటికి సంబంధించిన ఉపయోగించే చెరువులు కానీ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మనం అసెస్ చేసుకుని ఈ 100 రోజుల ప్రణాళికలో ఇది ఒక మంచి అవకాశంగా గ్రామ పెద్దలు వచ్చారు, ఇక్కడికి బేసికస్ వచ్చారు, గ్రామ అధికారులు ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ అండ్ ఎంపీడీఓ గారు, అదేవిధంగా మన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు. సో మనము ఈ గ్రామానికి ఒక డీటెయిల్స్ మనం తీసుకున్నట్లయితే ఈ గ్రామంలో 11 హౌసెస్ ఉన్నాయి. ఈ గ్రామంలో మనకి రిక్వైర్మెంట్ ఏమొచ్చింది గ్రామ పెద్దలందరూ ఇప్పుడు చర్చించగా ఒక చెరువు ఉంది, అది గత కొన్నేళ్లుగా ఊడిపోయి ఉన్నది. అది 8 ఎకరాలు ఉన్న చెరువు, దాన్ని డీసిల్టింగ్ చేస్తే బాగుంటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు. ఇది 100% మనుషులతో చేయొచ్చు అనేది కూడా వ్యక్తపరిచారు. కాబట్టి ఖచ్చితంగా అది ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో మనం టేకప్ చేయడానికి ఈరోజు తీర్మానం చేసుకుంటున్నారు. ఇది ఈ గ్రామానికే కాకుండా ఎస్ఎస్ ట్యాంక్ అనేది పక్కన ఉన్నటువంటి ఒక 3 గ్రామాలకు కూడా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలియజేయడం వలన ఇది ఒక మహా అవకాశంగా మనం తీసుకుని ఇక్కడికి ప్లాన్ చేసుకుని ఎస్టిమేషన్స్ వేసి పంపించాల్సిందిగా ఎంపీడీఓ గారికి కూడా తెలియజేయడం జరిగిందండి. మన యాక్షన్ ప్లాన్లో పెట్టుకుంటాం. దీనికి అయింది భువనాలోకి రేపు ఎల్లుండిలో రాగానే మండే నుంచి ఈ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయాల్సిందిగా ఇక్కడ ఎన్ఆర్ఈజేసీ ఏపీఓ గారికి టీఏకు కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామంలో ఇప్పుడు పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఇంకా ఎటువంటి వాటర్ సోర్సెస్ ట్యాంక్స్ లేవని తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో పెద్దల ఆధ్వర్యంలో ఇంకా ఏదైనా పశువుల చెరువులు కానీ ఏదైనా ట్యాంక్స్ ఏదైనా కావాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా మీరు సైట్ ఐడెంటిఫికేషన్ చేసి ఉంటే ఖచ్చితంగా అది ఎన్ఆర్జీఎస్లో తవ్వగలిగే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా తవ్వించడానికి చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ నెల 18 నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్తమాసు సత్యనారాయణ అన్నారు. దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జై వాసవి, జై జై వాసవి.
ఈ 18/4/2026 అమ్మవారి జన్మదినోత్సవాలు మొదలవుతాయి కార్యక్రమాలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ ఆర్యవైశ్య సంఘం బాపట్ల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా 9 రోజులు కార్యక్రమం జరుగుతుంది. 9వ రోజు 26/4/2026 ఆదివారం నాడు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ 102 కలశాలతో ఊరేగింపు బయలుదేరుతుంది. ఉదయం అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. తదనంతరం సాయంత్రం పూట కుంకుమ పూజ జరుగుతుంది. మహిళలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. వాసవి అమ్మవారు 11వ శతాబ్దంలో పెనుగొండ గ్రామంలో జన్మించినారు. అక్కడ పెనుగొండ గ్రామంలో రాజైన విష్ణువర్ధన్ రాజు యాత్రకని పెనుగొండ గ్రామానికి వచ్చి ఆ రోజుల్లో వాసవి అమ్మవారిని చూసి ఆమెను మోహించాడు. మోహించిన దాని మీదట అప్పుడు వాళ్ళ తండ్రి గారిని కుసుమశ్రేష్ఠి గారితో, కుసుమశ్రేష్ఠి ఫాదర్ పేరు, నాన్నగారి పేరు, ఆయనతో అమ్మాయి నచ్చి నేను పెళ్లి చేసుకుంటానని వర్తమానం పంపారు రాయబారుల చేత. అప్పుడు వీళ్ళు వయసులో నిరాకరించారు. ఆమె వయసు కొలలో పుట్టింది. వయసులో నిరాకరించినాక అప్పుడు రాజుగారు మళ్ళీ 2వసారి రాయబారం పంపించారు. 2వసారి కూడా రాయబారం పంపించినప్పుడు వీళ్ళు వ్యతిరేకించారు. అప్పుడు నేను యుద్ధానికి వస్తాను, నేను రెడీగొండని బలవంతంగా తీసుకెళ్ళి నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అప్పుడు వయసులంతా అక్కడ ఊరు ప్రజలందరూ ఎదురుతిరిగి రాజు మీద ఎదురుతిరిగారు. అప్పుడు వాసమ్మవారు ఎదురుతిరిగినప్పుడు ఈ యుద్ధం జరిగితే రక్తపాతం జరుగుద్ది, నాకైతే ఇష్టం లేదు, స్వచ్ఛందంగా నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి వాళ్ళతో మాట్లాడేది. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, ప్రజలు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే సరే బలవంతంగా గారు ఆ పార్వతి అంశాన్ని జన్మించింది. పార్వతి అంశంలో జన్మించింది. శివుడు పార్వతి వంశంలో జన్మించింది. ఆమె దైవాంత సముద్రాలు. ఆమె మరి 11వ శతాబ్దం పుట్టింది కనుక కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు వయసులో అప్పుడు అగ్నిహోండం ఏర్పాటు చేసి ఆ రోజుల్లోనే అగ్ని ఏర్పాటు చేసినాక వయసులందరినీ ఆమెతో పాటు అగ్ని ప్రవేశం చేయమన్నారు. అప్పుడు 103 గోత్రాల వారు అగ్ని ప్రవేశం చేశారు. అప్పుడు అగ్నికొండంలో అప్పుడు 103 క్షేత్రాల వారు అగ్ని ప్రవేశం చేసినాక అప్పుడు అక్కడి నుంచి అమ్మవారికి అప్పుడు ఇక 103 గోత్రాల వారు దూకినారు. కాబట్టి వాళ్ళ వరకు వయసులుగా గుర్తింపు, మిగతా వాళ్ళ మటుకు ఆనగుర్తింపుగా ఉండేది. అది శ్రీకాకుళం సైడ్ ఇప్పటికీ అలాగ ఉన్నారు. మన సైడ్ అంతా మనకు గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలు మొత్తం మన వయసులుగా గుర్తింపు కూడా 103 గోత్రాలకు ఇక్కడ గుర్తింపు ఉంది. కనుక అమ్మవారి జన్మదినోత్సవ సందర్భంగానే అమ్మవారి ఆత్మార్పణ, జన్మదినోత్సవాలు ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి మనకి. అప్పటి నుంచి ఆ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఈ ఆత్మార్పణ దినం ఒకటి, జన్మదినోత్సవాలు ఒకటి పబ్లిక్ చేశారు. వయసుల కొలకి అమ్మవారికి కూడా పరిశుభ్రంగా ఎలా చేశారు, ఈ మాకు కూడా మా అమ్మవారికి కూడా పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది గవర్నమెంట్ వారు. కనుక అప్పటి నుంచి ఇప్పుడు బాపట్ల మన గ్రామంలో బాపట్ల మన గుడిలో అమ్మవారి జన్మదినోత్సవాలు రేపు నుంచి 18 నుంచి 26 స్టార్ట్ అవుతాయి. 27 గ్రామోత్సవం జరుగుతుంది. ఈ 10 రోజులు అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు అందరు భక్తులు సమేతంగా ఆడవారు మగవారు అందరు భక్తులందరూ అమ్మవారిని నమ్మిన భక్తులందరూ వచ్చి గుడికొచ్చి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారికి మొక్కుబడి కూడా ఇక్కడ మొక్కుబడి కూడా చెల్లించుకొని అమ్మవారికి కృప పాత్రలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. వేసవి కాలంలో అధిక ఎండలు ఉండటంతో వృద్ధులు, చిన్నారులు వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిహెచ్ఓ సైనా మేఘన అన్నారు. కర్లపాళ్లెం మండలం దుండువారిపాళ్లెం గ్రామంలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వృద్ధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేఘన మాట్లాడుతూ పెరుగుతున్న ఎండల దృష్ట్యా 12 గంటల లోపు తమ పనులు ముగించుకుని సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండాలన్నారు. వేడిమికి నీరసం అనిపిస్తే ORS ప్యాకెట్లను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ANM తిరుపతమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు రమాదేవి, ఆశా కార్యకర్తలు అనూష తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యలు థైరాయిడ్ అట్లాంటివి ఉన్నవాళ్ళు దెబ్బకి ఇదవ్వకూడదు, ఎండకి వెళ్ళకూడదు. మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు బయటికి వెళ్ళకండి. ఇంకొకటి ఏమైనా పని ఉంటే గొడుగు కానీ లేదంటే కాటన్ దుస్తులు ధరించి బయటికి వెళ్ళండి. నెక్స్ట్ మీకెవరికైనా వడదెబ్బ తగిలి మోషన్స్ అవ్వడం అలాంటివి అయితే 2 లేదా 4 సార్లు కంటే ఎక్కువ మోషన్స్ అయితే మా దగ్గర బిళ్ళలు ఉంటాయి, ఇస్తాం. 4కు మించి విరోచనాలు అయితే కనుక మీరు కర్లపాలెం కానీ బాపట్ల కానీ వెళ్ళాలి, సరేనా? అదే పనిగా 2 రోజులు 3 రోజులు మా దగ్గర బిళ్ళలు తీసుకుంటే లోపల ఉన్న ఎలక్ట్రోలైట్స్ అంటే షుగర్ కానీ ఉప్పు శాతం కానీ శరీరంలో తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మేము కూడా ఏం చేయలేము. ఇక్కడ మా దగ్గర కూడా ఎక్కువ ఏమి ఉండవు. మీరు బాపట్ల కానీ కర్లపాలెం కానీ వెళ్తే వాళ్ళు తగిన వైద్యం అందిస్తారు.
రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 19వ తేదీ బాపట్ల పట్టణంలోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో జరగబోవు రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రథమ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం బాపట్లలో మొట్టమొదటిసారి జరగబోవు రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశానికి ముఖ్య అతిథులుగా బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు, బాపట్ల జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వి వినోద్ కుమార్, మాజీ శాసన మండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్, స్టేట్ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సత్యప్రసాద్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి ఆర్ గుణశీలాలు పాల్గొంటారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సలహాదారులు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, దుళ్ల వెంకటేశ్వర్లు, రుక్మాందర్రావు, కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ తాండ్ర సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. అందరికీ తెలిసిన విషయమే, ఈ నెల 19వ తారీఖు ఏప్రిల్ 19వ తారీఖు బాపట్లలో మొట్టమొదటిసారిగా స్టేట్ కమిటీ మీటింగ్ మాజీ సైనికులకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క ప్రథమ ఆవిర్భావ వార్షికోత్సవం మరియు జనరల్ బాడీ సమావేశాన్ని 19వ తారీఖు నిర్వహిస్తున్నట్లు అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా నేను స్టేట్లో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులకు, జిల్లాల నాయకులకు, నియోజకవర్గ స్థాయి అసోసియేషన్ల నాయకులకు, మండల స్థాయిలో ఉన్నటువంటి యూనియన్ల నాయకులందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే, 19వ తారీఖు ప్రతిష్టాత్మకంగా బాపట్లలో మాజీ సైనికుల కోసం జరిగేటటువంటి ఈ యొక్క మహాసభని, సమ్మేళనాన్ని స్టేట్ కమిటీ యొక్క మొదటి ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా నాయకులందరూ కూడా జనరల్ బాడీ సమావేశంలో కూడా పాల్గొని తమ యొక్క అమూల్యమైనటువంటి సూచనలను, సలహాలను ఏ విధంగా మన మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు సంక్షేమాన్ని ఇంకా బెటర్గా అందించడం కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో తమ యొక్క అమూల్యమైన సూచనలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇక్కడ బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్యానల్ స్పీకర్ గారైనటువంటి శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్ర రాజు గారిని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారైనటువంటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మరియు జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు యొక్క చైర్మన్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ బి వినోద్ కుమార్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశీల గారిని, ఆర్ఎస్పి డైరెక్టర్ గారైనటువంటి సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సత్యప్రసాద్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి మీరందరూ కూడా విచ్చేసి ముఖ్య అతిథులు ఇచ్చేటటువంటి సూచనలను, సలహాలను, మాజీ సైనికుల గురించి వారు మాట్లాడేటటువంటి మాటలను కూడా మనం అర్థం చేసుకొని మన యొక్క ఈ యొక్క సభను జయప్రదం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. గత 4 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్న అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు అభినందనీయులని కర్లపాళెం జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. వివాహ దోష నివారణ హోమానికి విశేష ప్రాధాన్యత లభిస్తుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. చందోలు శ్రీ బగళముఖి అమ్మవారి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వివాహ దోష నివారణ పూజ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ప్రతి మంగళవారం ఆడపిల్లల పేరు మీద, శుక్రవారం మగపిల్లల పేరు మీద జరపబడుతూ 9 వారాలు పూర్తయిన వారందరి చేత వివాహ దోష నివారణ హోమాలు జరిపించడం ద్వారా వివాహం కాని చిరంజీవులకు అమ్మవారి అనుగ్రహంతో సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన పూజా కార్యక్రమాలు దోష నివారణ హోమం జరిపించడమైందని ఆలయ ఈవో తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చక స్వామి శ్రీరామ శర్మ,
కుంచెల నర్సారెడ్డి పాల్గొన్నారని భక్తుల చేత పూజా కార్యక్రమాలు జరిపించి వారికి తీర్థ ప్రసాద వినియోగాలు వేద ఆశీర్వచనం జరిపించడమైందని దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, సభ్యులు వక్కలగడ్డ ప్రసాద్, కేతారాజు, పట్టాభి రామారావు తెలియజేశారు. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో ప్రతి ఆదివారము, శుక్రవారము, గురువారము, మంగళవారం ఈ 3 వారాలలో భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు. అలాగే వారు కోరుకున్నటువంటి ప్రసాదం కూడా దేవస్థానంలో చేయించమని వారు దానికి సంబంధించిన రుసుము కూడా చెల్లిస్తారు. అలాగా దాతలు కోరుకున్నటువంటి ప్రసాదములు ఏమైతే ఉంటాయో పులిహార కానీ, దద్దోజనం కానీ, చక్కెర పొంగల్ కానీ ఈ 3 వారు కోరుకున్న ప్రసాదాలు ఆలయంలో తయారు చేయించి వాటిని అమ్మవారి పూజా కార్యక్రమం జరిపించి అమ్మవారికి నివేదన జరిపిన తర్వాత ఆ ప్రసాదములు వచ్చిన భక్తులందరికీ కూడా దాతల పేరు మీద ఉచితముగా పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రసాదముల తయారీకి అవసరమైనటువంటి వంట పాత్రలు అవసరమై మేము సంప్రదించక వెంటనే దేచిరాజు ప్రసాద్ గారు గుంటూరు వాస్తవ్యులు, అలాగే పెనుగొండ వెంకటరమణ గారు చందోల వాస్తవ్యులు, పెనుగొండ సురేష్ కుమారు వారు కూడా చందోల వాస్తవ్యులు, ముగ్గురు కూడా దాదాపుగా ₹1,00,000 విలువ కలిగినటువంటి ప్రసాదాలకి వినియోగం చేసేటువంటి వస్తువులు, వంట పాత్రలు ఇవన్నీ కూడా సమర్పణ చేశారు. వాటితో ఈరోజు అమ్మవారికి తొలి ప్రసాద వినియోగం చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా దాతలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఆదివారం సందర్భంగా అమ్మవారికి అనేక ప్రాంతాల నుండి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారికి పొంగళ్ళు, పూజా కార్యక్రమాలు, కుంకుమార్చన జరిపించుకున్నారు. అందరికీ కూడా దేవస్థానం తరఫున ఉచిత ప్రసాదముల పంపిణీ, అలాగే భక్తులు చక్కగా ప్రశాంతంగా క్యూ లైన్లలో దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్ ఏర్పాట్లు, అలాగే మంచినీటి సౌకర్యాలు, వేసంకాలం కాబట్టి చల్లటి మంచినీరు కూడా వారికి అందిస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాణిజ్య పన్నులు 100% వసూలు చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఈ నెల 18 నుండి ప్రారంభం కానున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. అధ్యక్షులు కొత్తమాసు సత్యనారాయణ. రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశాన్ని విజయవంతం చేయాలి. మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.